జొన్న దోశ అండి. జొన్న దోశ చేస్తున్నాము. 1 కప్ జొన్న పిండి, 4 కప్స్ వాటర్ అండి. దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ అన్నీ కలిపేసి ఇలా మజ్జిగలాగా మనం బటర్ మిల్క్ ఎలా అయితే పలుచగా ఉంటుందో అలా చేసేసుకుని బ్యాగ్ రవ్వ దోశ పోసుకున్నట్టు ఇలాగ జాలి వచ్చేలాగా పోసుకోవాలండి దోశ. ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ పోసుకోవాలండి. దానికి కాంబినేషన్ టొమాటో చట్నీ. టొమాటోస్ నేను ఎండుమిర్చితో చేశానండి. మామూలుగా డైలీ పచ్చిమిర్చితో చేస్తాము. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఎండుమిర్చితో చేశాను చట్నీ. చాలా టేస్టీ ఉంది చట్నీ కూడా. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా దోశ వేసుకుని తినండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే మనం దోశలు కాకుండా ఇలా అప్పుడప్పుడు మనకి డైట్ ప్లాన్లో కూడా బాగుంటుంది ఇలా చేసుకొని తినటం వల్ల. ఆయిల్ కూడా 1 స్పూనేనండి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. 1 స్పూన్ వేసినా ఇలా ఎక్కువ ఆయిల్ ఉన్నట్టుగా మనకి దోశ కనిపిస్తుంది. ఎందుకంటే పిండి చాలా పలచగా ఉంది కాబట్టి. ట్రై చేయండి. పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ పోయండి. ఇలా జాలీలాగా వస్తుంది. చూడటానికి గోల్డెన్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.